శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటి అంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంటుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో ప్రథమమైనటువంటి రాశి మేషరాశి వారికి ఈ మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, వీరు ఏ నిర్ణయాన్నన్నా సరే పటుత్వంగా తీసుకుంటారు. ప్రతి చిన్నదానికి కూడా కోపం అనేటువంటిది ఎక్కువవుతూ ఉంటుంది. అరే అన్నీ నాకే చెప్పి చేయాలి, నాకు చెప్పకుండా ఏ విషయము మీరు చేయడానికి వీల్లేదు అని మండిపడేటువంటి అవకాశంతో మీ కింద ఉన్నటువంటి స్టాఫ్ కానీ మీ కింద ఉన్నటువంటి సిబ్బందిని కానీ మీరు ఇబ్బంది పెట్టేటువంటి ధోరణిలోకి వస్తారు. ఎందుకు కోపం వస్తుంది అనేది తెలీదు. ఆయన బాగా కోపిష్టిగా ఉంటున్నాడు, ఇదివరకు కంటే ఆయనకి కోపం పెరుగుతోంది అనేటువంటి విషయాన్ని చర్చించుకుంటూ ఉంటారు జనులందరూ కూడా. రాజకీయంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ సమీక్ష మార్పు జరగడం వల్ల మీరు పార్టీ మారేటువంటి అవకాశం ఏర్పడుతోంది. లేదు రానున్న రోజుల కోసం ఆలోచిద్దామని పార్టీలు ఖచ్చితంగా మారుస్తూ ఉంటారు. ఈ నెలలో సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం ఈ నెలలో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మార్చి 15వ తారీఖు తర్వాత నుంచి ఉగాది తదనంతరం వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. దీనివల్ల రవి సంచరించడం కూడా మారుతూ ఉండడం వల్ల చక్కటి ఫలితాలు, అనుకున్నటువంటి విధానాల్లో వీరు పొందుపుచ్చుకుంటూ ఉంటారు. పైగా వీరి యొక్క ఆలోచన విధానం అనేటువంటి స్పష్టంగా ఉండడంతో ఎవరు ఏమంటున్నా సరే పట్టించుకోకుండా కేవలము మీ యొక్క గోల్స్ మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి ఉన్నతంగా ఏర్పడే అవకాశం, కొత్త కొత్త బంధాలు మీరు ఏర్పరచుకుంటుంటారు. దీనివల్ల విందు వినోద శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, మీకంటూ తెలియని కొత్త కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఖచ్చితంగా ఉగాది వెళ్ళిన తర్వాత జరుగుతుందండి. ఈ మేషరాశి వారు వ్యాపారాలు కూడా సమతుల్యంగా ఉంటాయి. కోపం అనేటువంటిది విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంటుంటారు. వ్యాపార అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు మార్చి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గుతోంది. మీ యొక్క జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఒక క్వశ్చన్కి మరొక ఆన్సర్ రాసేటువంటి విధానంలో ఏర్పడుతుంది. నెమ్మదిగా ఉండండి. ఎక్కువ శాతము మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయండి విద్యార్థులు, చాలా శుభక్ష శీఘ్రంగా ఉంటుంది. అంతేకాకుండా సంతానం అనేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. కొత్తగా వివాహం జరగాలి, మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాము అని ప్రేమ వివాహకులు కానీ, కొత్తగా వివాహానికి శ్రీకారం చుట్టుకున్న వారికి కానీ అంత లాభదాయకంగా ఈ నెల అంటే మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా లేదని చెప్పుకోవాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. రైతులకి కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు. పైగా ఈ మేషరాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొంతు సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. మార్చి 15వ తారీఖు నుంచి 20 వరకు కూడాను ఈ మేషరాశి వారు మేధా దక్షిణామూర్తి ఆరాధన, తదనంతరం కూడా ఏదన్నా గురు పరంపర ఆరాధన చేయడం అత్యంత శుభక్ష శీఘ్రంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా ఆరావాలి కుంకుమ వృత్తలాకారంగా ధరించండి. అమ్మవారి కటాక్షం కలుగుతుంది.